గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? మేము ఇప్పుడే అందరం బయటకు వెళ్దామని గైస్ మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడే వచ్చారు డాడీ. డ్రైవింగ్ చేస్తున్నారు. వెళ్ళాక విల్ మీట్ సూన్. అక్కడికి వెళ్ళిన తర్వాత విల్ మీట్. Finally reached. చాలా మంది ఉన్నారు. ఇది కార్ పార్కింగ్. ఎంట్రీ నుంచి కాకుండా లోపల నుంచి చూపిస్తున్నాను. స్పేషియస్గానే ఉంది, బట్ ఓకే. చూడండి ఎంత మెల్లిగా వస్తున్నారు. చూడండి, ఇద్దరు మెల్లగా వస్తున్నారు. కొంచెం పిచ్చి, ఏమనుకోకండి. చాలా స్పేషియస్గా ఉంది. అదే ఎంట్రీ అనుకుంటా. గాయ్స్, ఇది ఎంట్రీ. చాలా అంటే చాలా బాగుంది. సెక్యూరిటీ కూడా ఉంది. సీ ఇన్ ఆర్బిట్ చాలా స్పేషియస్. సీ మినీసో. ఐ లవ్ దట్ మినీసో. అర్జెంట్గా ఇప్పుడు వెళ్ళి కొనిపించేసుకోవాలి మినీసోలో. ఆంబియన్స్ చాలా బాగుంది. వచ్చిందే తడుగు కూర్చొని పోతున్నారు వీళ్ళు. సమ్ ర్యాండమ్ పిక్చర్స్ తీసుకున్నాం ఇప్పుడే. సో ఇలా వెళ్తున్నాం. సమ్ బాడీ స్క్రబ్స్ ఇవి. ఇది గ్రౌండ్ ఫ్లోర్. మొన్నే ఒకటి సీలింగ్, జస్ట్ కిడింగ్ గైస్, వచ్చింది, పర్లేదు. మొన్నే సీలింగ్ కూడా పడిపోయింది. సో మళ్ళీ రెనోవేట్ చేస్తున్నారు. చూడండి ద ఫోటో స్పేస్. సి ఇక్కడ నాకు నచ్చిన విషయం ఏంటంటే గాయస్, అన్నిటి దగ్గర వదిలేస్తారు. సమ్ ట్రీస్ని అన్నీ కొట్టేస్తారు. బట్ ఇదేంటంటే ఇది ఉంచారనమాట లోపల. ఉంచారు లోపల. మనం లోపలికి వెళ్ళి చూద్దాం. ఈలోపు అక్కడ పిక్చర్స్ కావాలంట మమ్మీ వాళ్ళకి. సో అక్కడికి వెళ్ళి తీసేసి వీల్ గో దేర్. ఆల్రెడీ మా చెల్లికి పిక్చర్స్ ఉంది. ఓకే, we'll take some pictures for them. సో బర్నీలో అంట. సో పక్కన ఇంకో మాల్ కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇది ఫస్ట్ ఫ్లోర్, ఇంకా గ్రౌండ్ ఫ్లోర్. ఈ ట్రీ మటుకు వాజ్ ది హైలైట్ పార్ట్ అన్నమాట. ఇందులో ఈ ట్రీ మటుకు చాలా హైలైట్. సో ఇందులోకి ఎలా లేదనుకుంటా గైస్, మనకి లేదు, అది బ్లాక్ చేసేసారు. కానీ ఆ స్పేషియస్ ట్రీ మటుకు అది షో యూ. నాకు ఎలా అనిపించింది అంటే చాలా బాగా అనిపించింది. వాళ్ళు ఎలా ఉంచారో దాన్ని ఇంకా స్పేషియస్గా కూడా చేశారు. ఒక రౌండ్ ఎంత ఆర్బిట్లో ఒక నేచర్ లాగా, నేచురల్ థెరపీ లాగా ఉంచారు. ఐ లవ్డ్ ఇట్. చూపించలోపు వాళ్ళు మాయమైపోతున్నారు. సో సమ్ యాక్సెసరీస్ సంథింగ్ అంట. సో చాలా ఆఫర్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి అన్నమాట. చూడండి, అక్కడ ఏదో పెట్టారు, రిసెప్షన్ అనుకుంటా. దే ఆర్ చెకింగ్ సమ్ పర్సెస్. హాయ్ గైస్.
ఈ హ్యాండ్ బ్యాగ్ చూసారా 4000 మాత్రమే నాకు. తీసుకోండి గైస్. అందుకే మనం బయట స్ట్రీట్ షాపింగ్ ప్రిఫర్ చేయాలి. ఓవర్ దిస్ సజెస్ట్ అనమాట. పర్లేదు బాగా ఉండాలనుకుంటే వీ కెన్ టేక్ ఇట్. వెళ్తున్నాం. యాక్చువల్లీ మేము చెప్పాలంటే అలా తిరగడానికి వచ్చాం. తిరిగేసి అలా ఇంటికి వెళ్ళిపోతున్నాం. మళ్ళీ ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలంటే అటు ఉందనుకుంటా, లేదా మొత్తం తిరిగి వెళ్ళాలి. ఎగ్జిట్ ఇక్కడ సమ్ కాఫీ. ఐ లవ్ కాఫీ బట్ ఇప్పుడు తాగలేను. సో చూడాలి, నెక్స్ట్ టైం ట్రై చేయడానికి. ఇంకా రెనోవేషన్ అవుతుంది. మొత్తం రెనోవేషన్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి రావాలి. సో అటు కూడా సంథింగ్ ఏదో ఉంది, కానీ మనకేందో ఇది చూడండి, ఎక్సలేటర్ చూడగానే భయం వేసేస్తుంది నాకు. ఏదైనా కనబడితే చాలు ఫోటోలకి వెళ్ళిపోతుంది. ఫోజులు భయం అన్నారు, సో ఐఎమ్ నాట్ అఫ్రేడ్. ఓకే, సీ ఇది ఫస్ట్ ఫ్లోర్ అన్నమాట. ఎప్పటికప్పుడు క్లీనింగ్ చేస్తున్నారు. వాస్ గుడ్. యారో అంట సమ్, కానీ ఇందులో చాలా బాగుంటాయి షర్ట్స్. చూడండి ఎంతెంత ఉన్నాయో ఒకసారి. ఆఫర్స్, ఇవి ఆఫర్స్ మాత్రమే ఉంటాయి లోపలికి వెళ్తే. ఇంకా రెనోవేట్ అవుతున్నాయి గాయస్. మొత్తం అంతా అయిన తర్వాత రావాలి. బట్ ఓకే, వచ్చాం, ఏముంది అలా తిరిగేసి వెళ్తున్నాం. యునైటెడ్ కలర్స్ ఆఫ్ బెంటో అంట. అఫ్కోర్స్ బాగానే ఉన్నాయి అంతా. మా డాడీ ఏదో ఒకటి చూస్తున్నారు అక్కడ. మా మమ్మీ బ్లాక్బెర్రీస్ షాప్ అంట. ఇంత చాలా లోపల స్పేషియస్ ఉంది గైస్. మస్ట్ అండ్ విజిట్, ట్రై చేయాల్సిన విజిట్ ఇది. అన్నీ ఇక్కడ డ్రెస్సింగ్ వేర్ సేమ్ సీమా సెంటర్లే ఉంది, కానీ చాలా పెద్దది అనమాట. ఇంకా అవుతుంది. ఇక్కడ మటుకు చాలా బాగున్నాయి డ్రెస్సెస్ కలెక్షన్. విజిట్ చేయాల్సిందే. బ్రాండ్స్ మటుకు చాలా ఉన్నాయి. సో మస్ట్ అండ్ విజిట్ అన్నమాట. ట్రై చేయండి గైస్. ఓకే బాయ్ గాయ్స్. మళ్ళీ నెక్స్ట్ ఫ్లోర్లో కలుద్దాం. బాయ్ అంతే, మొత్తం బాయ్ కదా. హై షో కింద ట్రీ చూపించాను కదా, అదే అనమాట. దీనికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అనమాట ఈ ట్రీ. అయితే చాలా బాగుంటుంది. ఇందాక మనం పర్స్ షాప్ చూసాం కదా, అదే అది. అటు ఉంది, ఇటు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో చూసి అన్నీ చూడాలి. ఓకే గాయ్స్, ఆ షాప్లో చాలా ట్రై చేసిన తర్వాత ఏమనిపించింది అంటే, సిల్వర్ జ్యువెలరీ ఏమొచ్చి 2000 ఉంటే ఇక్కడ నార్మల్ 1600 ఉంది. బట్ వర్త్ అనిపించింది, కానీ ఎందుకు ఇప్పుడు తీసుకోవాలనిపించక సో స్టాప్ చేస్తాను. ఈ నార్త్ తిరగాలంటే ఒక 2 hours కంపల్సరీ స్పేస్ చేయాలి గాయ్స్. సో వీ వాంటెడ్ టు లీవ్ అనమాట. సో కాసేపు కూర్చొని ఇంకా నెక్స్ట్ బీచ్కి వెళ్దామని అనుకుంటున్నాం. సో ఇక్కడ రెస్ట్ తీసుకు కాసేపు కూర్చొని ఇంకా అయిపోయింది, వెళ్ళిపోవడమే. సో ఇప్పుడే కూర్చున్నాం అనమాట. సో ఇంకా 5 minutesలో స్టార్ట్ అయిపోతాం. మీట్ అట్ ద బీచ్. ఓకే బాయ్ గైస్. ఇప్పుడే ఎన్ఆర్బిట్ నుంచి పోర్ట్ వెంకటరామూర్తి గుడికి వచ్చాము. బీచ్ అనుకున్నాం కానీ ఇంకా చాలా టైం ఉంది ఇంటికి వెళ్ళడానికి. సో ఇవి మెట్లు అన్నమాట, కొండ పైన ఉంటారు. వాళ్ళు అక్కడ ఉన్నారు. చాలా వెళ్ళాలి అంటున్నారు. మా డాడీ ఏమొచ్చి ఇదిగోండి అని అంటున్నారు. సో అదనమాట. ఇలా పైకి వెళ్ళి అలా దర్శనం చేసుకొని మళ్ళీ అలా కింద దిగిపోతున్నాయి. అది మ్యాచ్. ఏంటంటానంటే
ఇన్ ఆర్బిట్ ఎక్స్పీరియన్స్ బాగానే ఉంది, మస్ట్ ట్రై. ఇదిగోండి దాని చుట్టుపక్కల ఇలాగ అన్నమాట. గుళ్ళు మూసున్నాయి, మరి వెంకటరమూర్తి గుడి ఉందో లేదో తెలీదు. ఎటు వెళ్ళాలో గైస్, ఇటు అనుకుంటా. వెళ్దాం. ఎవరో ఉన్నట్టున్నారు పక్కన, ఇల్లు ఉన్నాయి గాయస్. ఇదే గుడి గాయస్, ఓపెన్ స్పేస్ ఇదంతా. ఇక్కడే ఆగిపోయారు చూడండి. ఈ పిల్ల వచ్చింది. అయ్యో గాయస్, గుడి క్లోజ్లో ఉంది. సరే, ఇందులోకి ఫోన్ వెళ్ళలేదు. దర్శనం ఎంత మీకు చూపిస్తా, బయటకు వస్తా. బాయ్. అక్కడ ఉన్నారు గాయస్, ఒక 5 minutes వెయిట్ చేయమన్నారు. చూడండి, విశాఖపట్నం పోర్ట్. మేము అందరం గుడిలోకి వస్తే మా మమ్మీ చూడండి అక్కడ. మమ్మ చూడండి, మమ్మ అని పిలిస్తే ఏమైందంట, హాయ్ చెప్పంట. గుడి చూద్దాం, చాలా బాగుంది. ఓ తిరుపతి వైబ్ వస్తుంది. గుడి ఇంకా ఓపెన్ చేయలేదు, 5:30కి అనుకుంటా. చూడండి, మా చెల్లి ఇందాక హాయ్ చెప్పించాను కదా, ఎక్కడుంది అనుకొని వెళ్ళిపోతుంది, చూసేస్తుంది. ఈ హాయ్ తప్పడం తప్ప ఇంకేంటి. చూడండి అక్కడ మీకు కనిపిస్తుందా, సమ్ బీచ్ లోపల సమ్ ఏదో ఉన్నట్టు. క్లైమేట్ చూడండి, ఇది కూడా అన్నమాట. అది ఆయన గోపురం. క్లైమేట్ మటు చాలా బాగుంది గాయ్స్. షిప్లో ప్రయాణం చేయాలనుకో, చూడండి ఇక్కడ డౌట్స్ క్లారిఫై చేస్తున్నారు. ఇందులోకి వెళ్ళి ఎక్కితే షిప్ వెళ్తుంది. అండమాన్ అవి షిప్లో వెళ్తారు కదా, అది గాయ్స్. ఓకే, గుడ్ ఓపెన్ అయిన తర్వాత అప్పుడు మాట్లాడదాం. బాయ్ గాయ్స్. ఇది భూమరాజ్ షాప్. ఇక్కడ మేము చాలా ఇయర్స్ నుంచి వస్తున్నాం అని చెప్పి మమ్మీ తీసుకొచ్చారు. కలెక్షన్ బాగానే ఉంది, ఫస్ట్ గుడ్. అన్నీ హోల్సేల్ ప్రైసెస్ అంట. నా బర్త్డే గిఫ్ట్స్ నుంచి ఇక్కడ అంట. ఇట్ వాజ్ సో గుడ్. ఇది చాలా ఫ్లోర్స్ కూడా ఉన్నాయి చూడండి. ఈ గిఫ్ట్స్ ఆప్షన్స్ మీరు బల్క్లో ఆర్డర్ చేస్తే మనీ కూడా తగ్గచ్చు. మేము స్కూల్ అండ్ కాలేజ్ షాపింగ్కి వచ్చాం మేము. ఇది ఈ బాక్సెస్ సెలెక్ట్ చేసాం, చూడాలి. ఫ్రెండ్స్, ఈరోజు మేము ఈ స్టోర్కి వచ్చి బాటిల్స్ 2 మా అక్కకి లంచ్ బాక్స్ కొన్నాము. ఇప్పుడు ఈవిడికి కొనలేదని తెగ ఆన్లైన్లో చూడు అంటుంది కదా. చూద్దాము. మళ్ళీ డీమార్ట్కి వెళ్తుందంట, వెళ్ళి చూస్తుందంట అన్నీని. బిల్లింగ్ అయింది ఇప్పుడే. నెక్స్ట్ బీచ్కి వెళ్ళాలి. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్. బీచ్ అది ఏం వెళ్ళలేదు, ఇంకా వెళ్దాం అనుకున్నాం కానీ బట్ వీ వెంట్ ఫర్ అ షాపింగ్ ఆఫ్టర్ ద టెంపుల్ విజిట్ అయిన తర్వాత షాపింగ్కి వెళ్ళి డిన్నర్ చేసేసి ఈ షాపింగ్ గిఫ్ట్స్ తీసుకున్నాం అన్నమాట. సో అవన్నీ ఇప్పుడు మీకు చూపించి ఇంకా అలసిపోయాం. ఇంకా చూపించేసి టాటా గుడ్ నైట్ చెప్పండి. మే చూడండి, ఓపెన్ చేస్తుంది ఆతురు తాగదనమాట. ఇది మా చెల్లి లంచ్ బాక్స్.
చాలా బాగున్నాయి. బూమ్రాజ్లో లేవని చెప్పి పక్కదానికి వెళ్ళాము, బట్ అక్కడ ఉన్నవన్నీ సేమ్ రేటే అన్నమాట. ఇది రసం బాటిల్, ఇది నా వాటర్ బాటిల్ గైస్. మా చెల్లికి ఇస్తే అన్నీ పరిస్థితి ఐఎమ్ ష్యూర్. సో సేమ్ ఇలాంటిదే గ్రీన్ కలర్ అనమాట, పిస్తా సీ గ్రీన్ టైప్ అనమాట. చూపిస్తాను తీసేదాకా ఆగదు. సో ఇదన్నమాట, సేమ్ అదే వాటర్ బాటిల్. అండ్ నా లంచ్ బాక్స్ అనమాట, చాలా చిన్నది తీసుకున్నాను, కానీ సరిపోద్దని అనుకుంటున్నాను గైస్. చెప్పండి మీరే, సరిపోద్ది కదా? ఓకే guys, with lots of love, please do subscribe my channel. Bye guys, good night.